ఈశ్వరుడు ఎవరి సర్వస్వంనైతే స్వీకరిస్తారో ఆ పిల్లలదే పరమ సౌభాగ్యం. భగవంతుడు స్వీకరిస్తే దానికి రిటర్న్గా అనేక రెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా అనేక రెట్లు లభించడమే పరమ సౌభాగ్యం. ప్రశ్న: పిల్లల ఏ ఒక్క పొరపాటు వలన మాయ చాలా శక్తివంతమైపోతుంది? జవాబు: పిల్లలు భోజన సమయంలో బాబాను మర్చిపోతారు. బాబాకు తినిపించకపోవడంతో మాయ తినేస్తుంది. దానితో అది శక్తివంతమైపోతుంది. తర్వాత పిల్లల్నే కంగారు పెట్టేస్తుంది. ఈ చిన్న తప్పే మాయతో ఓడింప చేపిస్తుంది. కావున పిల్లలు స్మృతిలో ఉంటూ భుజించండి అని బాబా ఆజ్ఞ ఇస్తున్నారు. మీతోనే తింటాము, మీతోనే ఉంటాము అని పక్కా ప్రతిజ్ఞ చేయండి. ఎప్పుడైతే స్మృతి చేస్తారో అప్పుడు వారు సంతోషిస్తారు.